నాన్ లోకల్స్, నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అనే ఏదైతే మూమెంట్ స్టార్ట్ చేశారో మా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, దాన్ని మేము సమర్థిస్తున్నాము. దాంతో మేము కూడా భాగస్వాములము. ఐయుఎంఎల్ పార్టీ ఈ మూమెంట్లో మీ అండగా ఉంటుందని, ఈ మూమెంట్లో అండగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న అందరూ కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఈ ఏదైతే ధ్యేయము, ఇదైతే విప్లవం తీసుకురావాలని అనుకుంటున్నారో, ఎందుకంటే మన వసతులు ఏవైతే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ వలసవాదులు వచ్చి మన ఉద్యోగాలని, మన బిజినెస్లని, అన్ని వాళ్ళు ఉంచుకుంటున్నారు మన దగ్గర నుంచి. దానికి ఈ మూమెంట్లో మేము ఇంకా రాబోయే రోజుల్లో దళిత్, ముస్లింలు, ఇంకా క్రైస్తవులు, ఓబీసీలు అందరూ కలిసి రావాలని ఈ మూమెంట్లో ఇంకా మేము పుంజుకునేటట్టు మేము పాటుపడతాము. రాబోయే ఏదైతే చెప్పారో మా గాలి వినోద్ కుమార్ గారు, మేము రాబోయే ఎన్నికల్లో ఈ కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఒక స్కెచ్, ఒక ప్లాన్ చేసి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మేము తెలంగాణ సాధించింది ఎందుకు మనం తెలంగాణ సాధించుకున్నాము? మనం ఈ రోజు కొరక. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బయట ఏమైనా ఉంటే మనకు ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు మనం ఏం సమాధానం ఇచ్చుకోవాలి? మీ అందరూ మీ మనసు పైన చేసుకొని చెప్పండి. మన పిల్లల భవిష్యత్తు ఏంటి రేపట్లో? మన పిల్లలు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళేమో బయట నుంచి వచ్చి అన్ని వ్యాపారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడున్న దళిత, ముస్లింలు, బీసీలు, ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించండి. ఈ పెత్తనము ఏదైతే చెలాయిస్తున్నారో, ఏదైతే మతోన్మాదంతో రెచ్చగొట్టి ఈ మన దేశాన్ని పాడుపడ చేస్తున్నారు, దేశాన్ని మొత్తం కుప్పకూలు చేస్తున్నారు. అందుకనే ఈ మూమెంట్ ఏదైతే మా సారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఏదైతే స్టార్ట్ చేశారో, మేము దానికి సంఘీభావం తెలుపుతూ మా ముస్లిం లీగ్ రాబోయే రోజుల్లో ముస్లిం లీగ్ పార్టీ 6 ఎంపీలు ముస్లిం లీగ్ పార్టీతో ఉన్నారండి. కేరళలో, మళ్ళీ తమిళనాడులో మేము అందరం కలిసి ఏదైతే చెప్పారో, మేము ఈ తమిళనాడులో ఏదైతే ఉద్యమం నడుపుతున్నారో వాళ్ళతో కలిసి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మన కర్ణాటక, ఇది మొత్తం మన దగ్గర నుంచి అండి. మన వసతులు మేము ట్యాక్స్ కడుతున్నాము. 60% ఏదైతే చెప్పారో 60% ట్యాక్స్ మనం కడుతున్నాము. ఈ నార్త్ ఇండియన్స్ ఏమో మాకు వచ్చి మన మీద పెత్తనం చలాయిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఉద్యోగాల్లో కూడా ఈ రోజుకి కూడా మీరు చూడండి, ఎక్కడ చూసినా ఉద్యోగాల్లో వారే ఉన్నారు. ఇప్పుడు మేల్కోకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ ఏదైతే ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమానికి పాటుపడి మీరందరూ సహకరించాలని, మీ ఉద్యమంలో పాల్పడాలని, మేము కూడా ఈ ఉద్యమంలో రాబోయే రోజుల్లో ఇంకా జిహెచ్ఎంసీ పరిధులలో ముస్లింలలో ప్రత్యేకంగా మేము ఈ విషయాన్ని తీసుకెళ్లి నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్స్ అండ్ నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అనే మూమెంట్ లో మేము పాల్గొంటామని, జోరుగా దీన్ని ఇంకా పుంజుకునేటట్టు ఇంకా ఒక విప్లవం తీసుకువస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ అందరూ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు.